వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఈ జూలై 16వ తారీఖు శ్రీ పూరి జగన్నాథ్ స్వామి రథోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మళ్ళీ అక్కడి వరకే వెళ్ళలేం మనమైతే. ఆ వేడుకలు చూస్తే చాలు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి అని అంటున్నారు. నిజమేనా? మళ్ళీ అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి అంటారో ఒకసారి తెలియజేయండి. పూరి జగన్నాథ స్వామి రథోత్సవం అంటేనే ఒక పండుగ అనమాట. అంటే మనకి ఏవైనా కూడా కాలంలో వచ్చేటివి, అంటే సీజన్గా వచ్చే పండుగలు కానీ తిథి ప్రకారం వచ్చేటివి మనకి ప్రతిదీ కూడా విశేషమైనదే. దాంట్లో ఈ ఆషాఢం స్టార్ట్ కాగానే, ఇప్పుడు 15వ తేదీ నుండి మనకు ఆషాఢం స్టార్ట్ అవుతుంది. 16వ తేదీన మనకు ఈ రథయాత్ర అనేది జరుగుతుంది. దీనికి ముందు ఏంటి కదా అంటే స్వామివార్లు, అంటే స్వామి జగన్నాథుడు, తర్వాత బలభద్రుడు, సుభద్రాదేవి కూడా డార్క్ రూమ్లో ఒక 10 రోజులు ఉంటారు. అభిషేకం అంతా చేసేసి తీసుకెళ్ళి ఒక వారం రోజులు 10 రోజులు ఉంచుతారనమాట డార్క్ రూమ్లో ఉంచేసి. అంటే వాళ్ళకి అభిషేకం చేసినందుకు హెల్త్ బాగలేదు అని చెప్పి వాళ్ళని ఒక రూమ్లో పెట్టి వాళ్ళకు డాక్టర్ కూడా వచ్చి చూస్తాడు ఎలా ఉంది అంటే. నిజంగా చూస్తారు, ఇది వాస్తవం. ఇది డాక్టర్ కూడా చెక్ చేస్తాడనమాట. అంటే అది కూడా పూరిలో ఉన్నది మూర్తులు ఉన్నాయి కదా, అవి రాతివి కాదు, చెక్కవి. అందుకు ఈ చెక్కవి అయినందువలన ఈ అభిషేకం చేసినందుకు స్వామి వాళ్ళకి ఏమన్నా ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయేమో, జలుబు దగ్గు ఇలాంటివి అని చెప్పేసి డాక్టర్ కూడా వెళ్ళి చూస్తాడు ప్రతి సంవత్సరం. ఓకే. వెళ్ళి చూసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి పెట్టే నైవేద్యము కూడా నార్మల్గా ఈ జలుబు దగ్గు చిన్న చిన్న జ్వరాలు వచ్చిన వాళ్ళకి పెడతాం చూడు మనం, అలాంటివి అంటే ఔషధంతో కూడుకున్న నైవేద్యమే పెడతారంట ఆ 10 days కూడా. వాళ్ళు అంత డార్క్ రూమ్ నుండి బయటికి వచ్చేదాన్ని రథయాత్ర, బయటికి తీసుకొచ్చి మళ్ళీ యథాస్థానానికి చేరుస్తారు. ఈ యథాస్థానానికి చేర్చే దారిలో వీళ్ళు గుండీచా అనే దేవాలయం వరకు పోతాయి ఆ రథాలు. అసలు ఎందుకు ఇది జరుగుతుంది ముఖ్యంగా అనంటే, అసలు చెప్పాలంటే జగన్నాథ రథచక్రాలు అనంటే కాలానికి సంబంధించిన రథచక్రాలు. ఈ రథచక్రం, జగన్నాథ స్వామి రథచక్రం ఎలా అయితే తిరుగుతుందో మన కాలం కూడా అలానే తిరుగుతుంది. ఈ కాలం తిరగాలి అనంటే, ఈ కాలం జరగాలి అనంటే జగన్నాథ స్వామి రథచక్రాలు తిరిగితేనే ఈ కాలం తిరుగుతుంది అని అర్థం. అంత ప్రసిద్ధి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర. ఆ యాత్రలో మనం పాల్గొన్నా, ఆ యాత్రని మనం కనులతో చూసినా, మనం చేసిన పాపాలు పోతాయి, క్షీణిస్తాయి, తర్వాత మనకు పుణ్యం కూడా లభిస్తుంది అని చెప్తారు. ఓకే. అంటే అంత ప్రసిద్ధమైనది ఈ రథయాత్ర. ముఖ్యంగా 3 రథాలు ఉంటాయి. ఒకటి జగన్నాథ స్వామికి అంటే కృష్ణుడికి, ఇంకొకటి బలభద్రుడికి, మూడవది సుభద్రాకి. జగన్నాథ స్వామి యొక్క రథంని నందిఘోష అంటారనమాట. 16 చక్రాలు ఉంటాయి ఈ రథానికి. బలభద్రుడిది వచ్చేసి తాళధ్వజ, దీనికి 14 చక్రాలు ఉంటాయి. అమ్మవారిది అంటే సుభద్రాదేవిది వచ్చేసి దేవదలన, ఈ యొక్క రథం పేరు దేవదలన, దీనికి 12 చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క రథానికి ఒక్కొక్క పేరు చొప్పున ఇలా 3 రథాలు ఉంటాయి. వీళ్ళు 3 రథాలతో పాటు వస్తారు. వచ్చి గుండీచా ఆలయానికి చేరుకుంటారు. 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చేరుకునేదంతా యాత్రనే. ఓకే. రథయాత్రగా మనం చూస్తాం. అసలు ఎందుకు అసలు ఎందుకు చేస్తారు ఇలా అనంటే, పూర్వము దీనికి ఒక కథ కూడా చెప్తారనమాట. రాజులు ఉంటారు కదా, ఇప్పుడు రాజులు గర్వంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను ఒక ఊరికి రాజు అంటే ఎవరైనా ఒక ఆహాము ఉంటుంది కదా, అలా ఉండకూడదు అని చెప్పేసి ఈ రథయాత్రలో గజపతి మహారాజు వంశానికి చెందిన రాజులు వచ్చి రథయాత్ర ముందు చీపురుతో ఊడుస్తారనమాట. అది కూడా బంగారు చీపురుతో ఊడుస్తారు. దీనికి అర్థం ఏంటి అంటే, నువ్వు ఎంత రాజైనా కానీ దేవుడి ముందు తక్కువే, దేవుడి ముందు నువ్వు సేవకుడే. అంటే ఎప్పుడైతే దీనికి ముందు కథ కూడా ఉంది, చాలా పెద్ద కథ. అంటే రాజు గర్వంగా ఫీల్ అయ్యి, నేను రాను చూడ్డానికి రథయాత్ర అని చెప్పేసి రాజు గర్వంగా ఫీల్ అయ్యి, దాని తర్వాత జగన్నాథ స్వామి యొక్క శక్తి వల్ల ఆయన రాజ్యాన్ని అంతా కోల్పోయి అక్కడ మరీ చీపురుతో ఊడ్చిన తర్వాత ఆయనకి రాజ్యం లభించిందని చెప్పి ఇలా కథలుగా చాలా పెద్ద కథ ఉంది.
ఈ పూరి జగన్నాథ స్వామి ఓకే. రథయాత్రకు సంబంధించి. దాంట్లో ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ తంతు జరుగుతుందనమాట. దీన్ని చౌపాయి ఏదో అంటారు హిందీలో, వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లో. మనం వచ్చేసి చీపురుతో ఊడ్చడం అని తెలుగులో చెప్తాం. అది కూడా బంగారు చీపురుతో వచ్చి ఇప్పటికీ రాజు ఊడుస్తాడు. ఇప్పుడు రేపు 16వ తేదీ జరిగినా కూడా ఈ తంతు జరుగుతుంది. స్వామివారి యొక్క రథయాత్రల ముందు రాజు వచ్చేసి చీపురు పట్టుకొని ఊడ్చేది. అంటే ఓకే. ఇక్కడ మనం ఒక్కటే గమనించాలి, మనం ఎంత ఎత్తుకి ఎదిగినా, మనం ఎంత స్థాయిలో ఉన్నా, ఏ రేంజ్లో మనం ఉన్నా, ఏ స్టేజ్లో మనం ఉన్నా, భగవంతుడి ముందు చాలా చాలా తక్కువ, అల్పుడు, చాలా తక్కువ, అంతే. అణిగి అణిగి మణిగి ఉండాల్సిందే. ఉండాలి. ఇంకా నువ్వు భగవంతుని సాటి ఎవరు లేరు, భగవంతుడే గొప్ప అని చెప్పడానికి ఈ తంతు అవును, నిర్వర్తిస్తారనమాట. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని చూసి మనం అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా నేర్చుకోవాలి. ఈ అంటాం కదా, గర్వానికి పోయేటప్పుడు, ఎదిగేటప్పుడు ఖచ్చితంగా గర్వం అనేది ఉంటుంది. ఆ గర్వం అనగదొక్కాలి, అణచివేయాలి అంటే ఈ సందర్భాన్ని చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంకా మీరన్నట్టుగా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, సాధారణ ప్రజలు, ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇప్పుడు చాలా వరకు అన్ని ప్రాంతాలలో ఇస్కాన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ జగన్నాథ స్వామి రథయాత్ర చెప్పేసి కొన్ని ప్రాంతాలలో చేస్తున్నారు. అలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ రథయాత్రలో పాల్గొనండి ప్రతి ఒక్కరు కూడా. లేదు అనంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి కృష్ణ దర్శనం చేసుకోండి ఆ రోజు. మాకు ఇస్కాన్ టెంపుల్ లేదు మా ఊర్లో, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఊళ్ళల్లో ఉన్నాయి, ఒకవేళ కొన్ని లేని ఊళ్ళో వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ రోజు ఇంట్లో ఉన్న తులసి చెట్టుకి కానీ, లేదంటే కృష్ణ భగవానుడి ఫోటో ఉన్న ఫోటోకి కానీ, విగ్రహం ఉన్న విగ్రహానికి కానీ పూజ చేసుకోండి. ఏం పూజ చేసుకుంటారు అంటే, కృష్ణ భగవానుడి యొక్క అష్టోత్తరముతో కృష్ణ భగవానుడికి తులసి మాలను సమర్పించి పూజ చేసుకోండి 16వ తేదీ. చాలా చాలా మంచిది. ఆ రోజు మనం ఈ ఒక్క నామాన్ని అనుకున్నా కూడా ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే, ఏంటి ఆ నామం అంటే జై జగన్నాథ, ఆయనే జగన్నాథ స్వామిది. లేదు అనంటే ఇప్పుడు మీకు మామూలుగా కృష్ణ మంత్రాలు ఉంటాయి, కృష్ణాయ నమః. ఇంకా ఇది కూడా లేదు అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ రోజు ఇదొక్క మంత్రాన్ని కూడా ఆ రోజంతా మీరు స్మరించినా కూడా చాలా చాలా మంచిది. ఖచ్చితంగా ఆ రోజు కృష్ణ భగవానుడి యొక్క దర్శనము చేసుకోండి. ఇంకొకటి, ఒక రథములు అంటే ఏ రథయాత్ర జరగని, అంటే పూరి జగన్నాథ స్వామిదే అని కాదు, ఏ స్వామి రథయాత్ర జరిగినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవాలయంలో స్వామి ఉన్నప్పుడు మనం చూసేకి వెళ్తాం. స్వామి దేవాలయంలో నుండి బయటికి వచ్చేది ఒక రథయాత్ర ద్వారానే. మనల్ని చూసేకి భగవంతుడు వస్తాడు. రథయాత్ర స్వామి చేస్తున్నాడు, రథయాత్రలో స్వామి వెళ్తున్నాడు అంటే స్వామి మనల్ని చూడ్డానికి వచ్చినట్టు. స్వామికి ఎంత ప్రేమ ఉంటే మనల్ని చూడ్డానికి వచ్చింటాడు. అంత ప్రేమతో మనల్ని చూడ్డానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ రోజు ఖచ్చితంగా ఆ స్వామిని దర్శించాలి. అలా దర్శించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ స్వామి యొక్క నామస్మరణ మనం చెయ్యాలి కృతజ్ఞత భావంతో. ఎందుకంటే ప్రకృతిలో ఆయన యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది. సాక్షాత్ జగన్నాథుడే బయటకు వచ్చి ప్రజలను చూసే క్షణం ఆ క్షణం. ఆ జగన్నాథుడి యొక్క శక్తి, ఆ కృష్ణ పరమాత్మ యొక్క శక్తి ప్రకృతిలో ఆ రోజు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు మొత్తం అంటారు ప్రపంచమంతా కృష్ణనామస్మరణతో మారుమ్రోగిపోవాలి అనేసి. ఆ రోజు అలానే ఉంటుంది. ఇంకా ఒడిస్సా ప్రాంతం అంతా జగన్నాథ నామంతో మారుమ్రోగిపోతుంది. మనం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కృష్ణనామస్మరణ చేయడం అనేది చాలా మంచిది. మీకు ఏవి తెలిస్తే అవి చేసుకోండి, ఏవి తెలియకపోయినా ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని నామాలు, అవి చేసుకున్నా కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా అమ్మ, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.